ఫ్రెండ్స్, ఆబ్జెక్ట్ ట్రాకింగ్ ఫైనల్ కట్ ప్రోలో మనం ఆబ్జెక్ట్ ట్రాకింగ్ ఎలా చేయాలి? ఇప్పుడు ఒకసారి మీరు శాంపుల్ చూడండి. ఇది ఒక మొబైల్. ఈ మొబైల్ని నేను ఎటు మూవ్ చేసినా ఇలా మూవ్ చేస్తున్నాను చూడండి. ఇలా జరుపుతుంటే ఈ మొబైల్తో పాటు ఒక నేమ్ అనేది కూడా మూవ్ అవుతుంది. దీన్నే మనం ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అంటాం. ఈ మొబైల్ అయినా కాదు, ఇప్పుడు నేను జస్ట్ ఇలా సైడ్కి జరుగుతున్నాను, బట్ నా హెడ్ నేను ఇట్లా మూవ్ చేస్తుంటే బట్ నా ఫేస్కి అయితే బ్లర్ అయితే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేనైతే నా ఫేస్కి బ్లర్ పెట్టాను. బ్లర్ పెట్టే ఒక నేమ్ కూడా ఉంది. ఆ బ్లర్ అనేది నేను నా ఫేస్ని ఎటు మూవ్ చేసినా నా ఫేస్గా ఆటోమేటిక్గా బ్లర్ అని వచ్చేస్తుంది. అలాగే నేమ్ కూడా నా హెడ్తో పాటు మూవ్ అవుతుంది. ఒకసారి మీరు అయితే అబ్జర్వ్ చేయండి. దీన్నే మనం ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అంటాం. ఈ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ని ఫైనల్ కట్ ప్రోలో ఎలా చేయాలి? చాలామంది అనుకుంటారు ఆబ్జెక్ట్ ట్రాకింగ్ ఇలాంటి ఎడిటింగ్ చేయాలంటే ప్రో లెవెల్ ప్రొఫెషనల్లే చేస్తారు ఎడిటర్స్, మా వల్ల కాదనుకుంటారు. ఇలాంటివి చేయాలంటే అలాంటి వాళ్ళ అవసరం లేదు. జస్ట్ మనం వితిన్ సెకండ్స్లోనే మనం ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది మీకు ఈజీగా అయితే ఉంటుంది. తెలియనప్పుడు ఏదైనా కష్టంగా ఉంటుంది, తెలిసాక మీకు ఎంతైనా మీకు ఖచ్చితంగా మీకు అయితే అనిపిస్తుంది. బట్ నాకు కూడా ఫస్ట్ టైం ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అంటే చాలా కష్టపడాలి, ఎలా చేయాలి నాకు ఏం అర్థం అవ్వలేదు. కానీ ఒక్కసారి నేను చూశాను, జస్ట్ నాకు వచ్చేసింది. ఒక్కసారి ట్రై చేశాను, బట్ నాకు ఇమీడియట్గా అయితే వచ్చేసింది. ఇప్పుడు ఫైనల్ కట్ ప్రోలో ఆబ్జెక్ట్ ట్రాకింగ్ ఎలా చేయాలో చాలా క్లారిటీ చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఫైనల్ కట్ ప్రో సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నట్లయితే ఈ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ ఎలా చేయాలో మీరైతే తెలుసుకోండి. ఒకవేళ మీరు ఫైనల్ కట్ ప్రో సాఫ్ట్వేర్ యూజ్ చేయనట్లయితే అసలు ఎలా యూజ్ చేయాలని మీకు ఒక డౌట్ వస్తే మాత్రం, ఒకవేళ మీరు ఫైనల్ కట్ ప్రోలో వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఉంటుంది, ఇక్కడ కార్డ్స్లో ఒక వీడియో ఉంటుంది. చాలా క్లారిటీ చెప్పాను. ఫైనల్ కట్ ప్రో 90 days ఫ్రీ ట్రయల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఒక ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, టైటిల్ ఎక్కడ ఉంటాయి, ట్రాన్సాక్షన్స్ ఎక్కడ ఉంటాయి, ఎఫెక్ట్స్ ఎక్కడ ఉంటాయి, కలర్ గ్రేడింగ్ ఎక్కడ ఉంటుంది అని ఎవ్రీథింగ్ చాలా క్లారిటీగా ఆ వీడియోలో కవర్ చేశాను. మీరైతే ఆ వీడియో చూడండి. ఒకవేళ మీరు ఫైనల్ కట్ ప్రోని కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే, ఒకవేళ మీ దగ్గర మ్యాక్ ఉంటే వెంటనే చూసి మీరైతే నేర్చుకోవచ్చు ఎడిటింగ్ అయితే. ఒకవేళ మీ దగ్గర మ్యాక్ లేకపోయినా పర్లేదు, ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా కొనే పని అయితే మాత్రం మీరైతే వీడియో చూడండి. మీకు ఫ్యూచర్లో మీరు ఒకవేళ యాపిల్ కంప్యూటర్ కొనుక్కుంటే వీడియో ఎడిటింగ్కి చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఫైనల్ కట్ ప్రో అనేది చాలా ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్. మనకి ప్రీమియర్ ప్రోకి కాంపిటీషన్ ఫైనల్ కట్ ప్రో అని చెప్పొచ్చు. అంత ఈజీ సాఫ్ట్వేర్ అయితే కాదు, మీకు చాలా పవర్ఫుల్ సాఫ్ట్వేర్. ఎప్పుడైతే ఫైనల్ కట్ ప్రోలో మనం ఆబ్జెక్ట్ ట్రాకింగ్ ఎలా చేయాలి మీకు చాలా క్లారిటీ చెప్తాను. బట్ మీకు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను, బట్ మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. కొంచెం లెంత్ అయిన వీడియో మీకైతే అర్థమైపోతుంది. మీరు కూడా నెక్స్ట్ టైం నుంచి మీరే ఆబ్జెక్ట్ ట్రాకింగ్ చేసుకోవచ్చు. మీరైతే ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చి యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ లైక్ అయితే చేయండి, లేకపోతే అవసరం లేదు. ఇంకా లేట్ ఎందుకు, మనమైతే స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం నేనైతే ఫైనల్ కట్ ప్రోని ఓపెన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫైనల్ కట్ ప్రో ఓపెన్ చేస్తాను. ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు శాంపిల్స్ అయితే చూపిస్తాను. జస్ట్ ఇప్పుడు ఈ వీడియో డ్రాగ్ చేస్తాను. ఈ వీడియోలో ఒకసారి మీరు చూడండి. ఒక సైడ్ మౌస్, ఒక సైడ్ మొబైల్. ఇక్కడ కట్ చేసుకుందాం. ఇక్కడ నుంచి నేను మూవ్ చేస్తాను కాబట్టి ఇక్కడ కట్ చేసుకొని తీసేస్తాను. ఇది ఇక్కడ చూడవచ్చు. మొబైల్ని మౌస్ని మూవ్ చేస్తున్నాను ఇట్లా నేను. ఇప్పుడు ఈ మౌస్కి ఒక మౌజ్ అని నేమ్ ఇస్తాను. ఈ మౌజ్ని ఎటు మూవ్ చేస్తే ఆ నేమ్ కూడా, టైటిల్ కూడా అటు మూవ్ అవ్వాలి. ఈ మొబైల్కి ఒక నేమ్ ఇస్తాను. ఈ మొబైల్ని ఎటు మూవ్ చేసినా ఆ పేరు కూడా, మొబైల్ అనే పేరు కూడా అటు మూవ్ అవ్వాలి. జస్ట్ ఒక టైటిల్ అయితే తీసుకుంటున్నాను నేను. ఇక్కడ బేసిక్ అని ఉంది, ఇక్కడ బేసిక్స్ టైటిల్. ఇక్కడ ఒక బేసిక్ టైటిల్ అయితే తీసుకుంటున్నాను. జస్ట్ ఫస్ట్ అయితే మనం మౌజ్ని అయితే చూద్దాం, తర్వాత మొబైల్ని అయితే చేద్దాం. ఇక్కడ నేను ఒక పేరు ఇస్తాను చూడండి. ఇక్కడ మౌస్, ఇక్కడ టైటిల్ మార్చాను. సారీ, ఫాంట్ స్టైల్ మార్చాను. ఇప్పుడు కొంచెం కలర్ యాడ్ చేస్తాను, మీకు కనపడకపోవచ్చు. ఇప్పుడు అవుట్లైన్. ఇప్పుడు నేను ఈ మౌజ్ని ఎటు మూవ్ చేస్తే ఇక్కడ ఈ మౌజ్ అనే నేమ్ కూడా అటు మూవ్ అవ్వాలి. జస్ట్ మీకు కన్ఫ్యూజన్ లేకుండా చెప్తాను. ఈ టైటిల్ ఉంది కదా, ఈ టైటిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనం ఈ టైటిల్ని ఎలా అయినా మూవ్ చేసుకోవచ్చు నార్మల్గా. ఇప్పుడు ఈ టైటిల్ మీదకి వచ్చి రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని వస్తుంది. ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ట్రాన్స్ఫార్మ్, ట్రాకర్ అని 2 ఆప్షన్స్ వస్తాయి. మీకు ఇంకొకసారి చెప్తాను. జస్ట్ మీకు ఇలా ఉందనుకోండి, ఈ టైటిల్ మీద క్లిక్ చేసి మళ్ళీ టైటిల్ దగ్గరికి వచ్చి రైట్ క్లిక్ ఇచ్చి ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి టైటిల్ అనేది సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ ట్రాకర్ అని ఒకటి ఉంటుంది చూడండి. ఈ ట్రాకర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కూడా మీకు ఒకటి లైన్స్తో కూడిన ఒక డబ్బా షేప్లో వస్తుంది. మొత్తం లైన్స్ ఉంటాయి. ఇదే మనకి ట్రాకర్.
దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు. ఇప్పుడు మౌస్ సైజ్ చిన్నగా ఉంది కాబట్టి నేను చిన్నగా చేస్తాను. ఇక్కడ మౌస్ని కరెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ మౌస్ని కరెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు, మౌస్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇది ట్రాకర్, ఈ నేమ్ టైటిల్కి సంబంధించిన ట్రాకర్ ఇది ఈ మౌస్కి ఫిక్స్ చేస్తున్నాను. ఇలా ఫిక్స్ చేశాక ఇక్కడ అనలైజ్ అని ఉంటుంది. మీకు అనలైజ్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ మీకైతే అనలైజ్ అవుతుంది, అంటే ట్రాకింగ్ తీసుకుంటుంది. మౌస్కి మనం ఎటు మూవ్ చేసిన శాంపుల్స్ అయితే ఫస్ట్ తీసుకుంటుంది. ఇప్పుడైతే సెట్ అయిపోయింది. ఇప్పుడు నేను జస్ట్ ప్లే చేస్తాను, చూడండి ఒకసారి చూడొచ్చు. అది నేను మౌస్ ఎటు మూవ్ చేస్తే అటు మూవ్ అవుతుంది. ఇప్పుడు టైటిల్ మౌస్ దగ్గర తీసుకురావాలంటే జస్ట్ దీన్ని క్లిక్ చేసి మళ్ళీ మౌస్ మీదకి వచ్చి ట్రాన్స్ఫార్మ్ మీదకి కొట్టి జస్ట్ ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది, ఇక్కడ పెట్టాను. ఇప్పుడు డన్ మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ వీడియో ఒకసారి ప్లే చేస్తాను, చూడండి. ఇక్కడ చూడొచ్చు, నేను మౌస్ని ఎటు మూవ్ చేస్తే ఆ టైటిల్ అనేది మౌస్తో పాటు మూవ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ట్రాకింగ్ ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా, బట్ చాలా ఈజీగా ఉంటుంది. మీరైతే అసలు ఒక 2-3 సార్లు ట్రై చేశారనుకోండి, అసలు ఎంత ఈజీనా అని మీకైతే అనిపిస్తుంది. బట్ మీరు ఇప్పుడైతే ఒకటి అయిపోయింది. ఇప్పుడు మౌస్కి అయితే మనం ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సెట్ చేస్తాం ఒక టైటిల్ ఇచ్చి. ఇప్పుడు మొబైల్ కూడా ఇద్దాం, అంటే మీకు తెలియాలి కదా. ఇప్పుడు ఇంకొక టైటిల్, ఈ టైటిల్ని ఇటు డ్రాగ్ చేస్తాను. మళ్ళీ దీనికి ఒక నేమ్ మొబైల్ కదా, మొబైల్ అని ఇద్దాం. మీకు ఇష్టం ఏదాన్ని ఇచ్చుకోండి, మొబైల్. ఇక్కడ ఈ ఫాంట్ స్టైల్ చేంజ్ చేసుకుందాం మీకు కనపడడానికి. జస్ట్ ఇక్కడ ఫేస్ వైట్ ఉంది, వైట్ ఉంచుదాం. ఈసారి అవుట్లైన్ మార్చేద్దాం, రెడ్. ఇప్పుడు ఓకే. ఇప్పుడు మనం ఒకసారి వీడియో ప్లే చేస్తాను. మౌస్తో పాటు మౌస్ అనే నేమ్ మూవ్ అవుతుంది, కానీ మొబైల్తో పాటు మొబైల్ నేమ్ మూవ్ అవ్వట్లేదు. అంటే ఆబ్జెక్ట్ ట్రాకింగ్ మొబైల్ సెట్ చేయలేదు నేను. ఇప్పుడు సెట్ చేస్తే ఎలా మూవ్ అవుతుంది మీరు చూడండి. సెట్ చేయాలంటే వెరీ సింపుల్. జస్ట్ ఇప్పుడు మనం ఇక్కడ మొబైల్ అని ఉంది కదా, టైటిల్ మీద క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి ఈ టైటిల్ మీద మళ్ళీ ఒకసారి క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ట్రాన్స్ఫార్మ్ మీద కొడితే మనకి ఇలా ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్, ఇక్కడ ట్రాకర్ మీద క్లిక్ చేస్తే మనకు ఇంకొక ట్రాకర్ అయితే వస్తుంది. ఈ ట్రాకర్ని మనం చిన్నగా చేసుకోవచ్చు, మొబైల్ కూడా చిన్నగా ఉంది కాబట్టి జస్ట్ ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎడ్జ్కి వచ్చి ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను మొబైల్కి ఈ ట్రాకర్ని సెట్ చేస్తాను. ఇలా సెట్ చేసి జస్ట్ ఇట్లా సెట్ చేయడం అంతే. సెట్ చేశాక అనలైజ్ ఉంది కదా, అనలైజ్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఆ ట్రాకింగ్ అని చూడండి. జస్ట్ ఇప్పుడు అనలైజ్ చేసుకుంటుంది, ఆ మొబైల్ని ట్రాకింగ్లో పెట్టుకుంటుంది, అంటే లైన్లో పెడుతుంది. అదైతే ఇప్పుడు చూడొచ్చు. నేను ఒకసారి వీడియో ప్లే చేస్తాను. మొబైల్తో పాటు మొబైల్ అనే నేమ్ కూడా మూవ్ అవుతుంది. ఇలా మనం ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ మొబైల్ మౌస్నే నేను చూపించాను మీకు. ఇప్పుడు మన ఫేస్ని ఎలా ఆబ్జెక్ట్ ట్రాకింగ్ చేసుకోవాలి దీన్ని కూడా మీకు చూపిస్తాను. ఇది ఒక శాంపిల్ మాత్రమే. ఆబ్జెక్ట్ ట్రాకింగ్లో మీకు అవుట్డోర్లో అయితే ఇంకా చాలా హైలైట్లు అయితే ఉంటాయి. మీకు మీరు నడుస్తున్నప్పుడు మీ ఫేస్ బ్లర్ అవ్వడం కానీ, లేకపోతే మీతో పాటు ఒక నేమ్ అనేది మీరు నడుస్తూ ఉంటే వెనక రావడం కానీ, ఇలాంటివి చాలా సెట్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు శాంపిల్ చెప్పడం, ఈ శాంపిల్తో నేర్చుకోవాలి. నేను ప్రొఫెషనల్ లెవెల్ చెప్పాను అనుకోండి, అది మీకు అర్థం కాదు. ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి నేర్చుకున్నాను కాబట్టి ప్రొఫెషనల్ లెవెల్ మీకు చెప్తే అది మీకు అర్థం కాకుండా పోవచ్చు. బట్ నేను నేర్చుకునేటప్పుడు కూడా నాకు ప్రొఫెషనల్గా చెప్తే ఎవరైనా అర్థం కాకపోయేది. జస్ట్ బేసిక్గా నేర్చుకునేటప్పుడు బేసిక్గా ఉండేటే నేర్చుకోవాలి. మనం ప్రొఫెషనల్గా నేర్చుకోవాలని ట్రై చేసామనుకోండి, బట్ మనకి రాదు, మనకు తెలియదు. చిన్న చిన్న బేసిక్ నుంచి అడ్వాన్స్కి అయితే వెళ్ళొచ్చు. ఫస్ట్ అయితే మీరు స్టార్టింగ్ నేర్చుకోండి. ఫైనల్ కట్ ప్రో ఫోటోని, ఇది ఒక ఫోటో, ఇది కూడా ఫోటోనే. ఈ ఫోటోని మళ్ళీ నేనైతే నా హెడ్తో పాటు నేను ఎటు తిరిగితే అటు తిరగాలి అని నేను సెట్ చేసుకుంటాను. జస్ట్ ఈ శాంపుల్స్ మీకు. ఇప్పుడు ఫైనల్ కట్ ఇక్కడ క్లిక్ చేశాక ఇక్కడ ఆల్రెడీ ట్రాన్స్ఫార్మ్ వచ్చింది. ఒకవేళ రాకపోతే మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే రైట్ క్లిక్ ఇస్తే ట్రాన్స్ఫార్మ్ వస్తుంది. ఈ ట్రాకర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఒక ట్రాకర్ వస్తుంది. జస్ట్ మనకు కావాల్సింది మన ఫేస్ కదా, ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ నా ఫేస్కి కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. మీరు సెట్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే మీకు ట్రాకర్ అనేది మీరు సరిగ్గా సెట్ చేసుకోకపోతే మీకు ట్రాకింగ్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అనేది మీకు అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. ఇప్పుడు పర్ఫెక్ట్గా నా ఫేస్కి పర్ఫెక్ట్గా చేసుకున్నాను. ఇప్పుడు అనలైజ్ మీద క్లిక్ చేయాలి. అనలైజ్ మీద క్లిక్ చేస్తే మనకి ఆ ఫేస్ ట్రాకింగ్ పర్ఫెక్ట్గా తీసుకుంటుందా తీసుకోవట్లేదని మనకి ఇక్కడ కనబడుతుంది. ఎప్పుడైతే పర్ఫెక్ట్గా తీసుకుంటుంది,
ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అనేది నా ఫేస్కి అయితే సెట్ అయిపోయింది. ఈ ఫైనల్ కట్ ప్రో నా ఫేస్ నేను ఎటు మూవ్ చేసినా అటు అయితే మూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. చూడవచ్చు ఫైనల్ కట్ ప్రో మనం నేను ఆ ఫేస్ ఎటు మూవ్ చేస్తే అటు అయితే ఫైనల్ కట్ ప్రో అనేది మూవ్ అవుతుంది. ఇలా అయితే మీరైతే ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ శాంపుల్ చెప్పాను, మీరైతే చూడండి. శాంపులే మీకు ఒక లెవెల్ అయితే ఉంది. జస్ట్ మీరు ఇంకా ట్రై చేశారనుకోండి, మీరైతే ఇంకా ప్రొఫెషనల్ లెవెల్ అయితే చేసుకోవచ్చు. బట్ నేనైతే జస్ట్ ఎలా చేయాలి, ఒక ఫోటోని కానీ ఒక టైటిల్ని కానీ మనం ఆబ్జెక్ట్ ట్రాకింగ్లో ఎలా సెట్ చేసుకోవాలి అని మాత్రమే నేను చెప్పాను. మీ థాట్ అంటే మీకు మీ మైండ్లో ఉంటుంది కానీ మీరు డిఫరెంట్ ట్రై చేసుకోవచ్చు. ఇంకా మీరైతే జస్ట్ నేను ఎలా ట్రై చేయనో చెప్పాను మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే జస్ట్ మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి. ఫైనల్ కట్ ప్రో ఈ ఫోటో మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేస్తే మీకు ట్రాకర్ ట్రాన్స్ఫార్మ్ రెండు వస్తాయి మీకు. ఇక ట్రాకర్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక ట్రాకర్ అనేది వస్తుంది. మీకు డబ్బా టైప్లో అందులో లైన్స్ అన్నీ ఉంటాయి. అప్పుడు మీరు ఈ కార్నర్ నుంచి మీరైతే సైజ్ అయితే తగ్గించుకోవచ్చు. సైజ్ ఇలా తగ్గించుకున్నాక జస్ట్ దీన్ని తీసుకెళ్ళి మీరైతే ఏ ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంటే ఈ ఫోటో అనేది మూవ్ అవ్వాలో మీరైతే సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నా ఫేస్ మూవ్ అవుతే ఈ ఫైనల్ కట్ ప్రో ఈ ఫోటో కూడా మూవ్ అవ్వాలని నేను అనుకున్నాను కాబట్టి ఇప్పుడు నేనైతే నా ఫేస్కి సెట్ చేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మీరు ఇలా సెట్ చేశాక జస్ట్ అనలైజ్ అని ఉంటుంది. ఇక్కడ మీకు నేను జస్ట్ ఇక్కడ చూడండి, నేను మధ్య నుంచి సెట్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ మధ్యలో పెట్టి సెట్ చేశాను. అయినా ఏం కాదు, జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అనలైజ్ చేసుకుని మళ్ళీ ఇటు బ్యాక్ వచ్చి ఇక్కడ నుంచి ఇటు చేసుకుంటుంది. ఇక్కడ మనం సెట్ చేసాం కదా ట్రాకర్ని, ఇక్కడ అనలైజ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూడవచ్చు ఈ మధ్యలో నుంచి ఇక్కడ ఒక లైన్ అయితే చూడండి, ఇక్కడ నుంచి చివరి దాకా వస్తుంది. అలాగే ఇది అయిపోయాక మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు వెనక్కి తీసుకుంటుంది ట్రాకర్. మీరు ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టాల్సిన రూల్ లేదు. ఈ వీడియో ఇప్పుడు ప్రజెంట్ ఈ క్లిప్ ఎంత ఉందో అంత అయితే తీసుకుంటుంది అది, మీరు ఎక్కడి నుంచి సెట్ చేసినా. ఇప్పుడు ఇటు అయిపోయింది, ఇక్కడ నుంచి ఇటు తీసుకుంటుంది చూడొచ్చు. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్కి వెళ్తుంది. చూడవచ్చు ఇప్పుడైతే సెట్ అయిపోయింది. మొత్తం అయిపోయాక మనకి ఈ ఖాళీగా ఉన్న బాక్స్ ఇట్లా ఫిల్ అయిపోతుంది, కొంచెం ఇలా ఫిల్ అయిపోతుంది. ఇప్పుడైతే మనం చేయాల్సింది డన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఒకసారి మళ్ళీ ప్లే చేద్దాం. ఇప్పుడు చూడవచ్చు నా హెడ్ నేను ఎటు మూవ్ చేస్తే అటు మూవ్ అవుతుంది, నేను ఎటు వెళ్తే అటు వస్తుంది. ఇప్పుడు ఈ ఫోటో పొజిషన్ అనేది ఇక్కడ కాకుండా ఈ రైట్ సైడ్ ఉండాలి, లేకపోతే నా ఫేస్ మీద ఉండాలి. జస్ట్ మీరు దీన్ని క్లిక్ చేసి మళ్ళీ రైట్ సైడ్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసి మీకు ఇష్టం వచ్చినట్టు మూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ ట్రాకర్ సరైన పొజిషన్ లేకపోతే ఇక్కడ నుంచి మీరు డిక్రీజ్ చేసుకొని అనలైజ్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ట్రాకింగ్ తీసుకుంటుంది. ఇప్పుడు ట్రాకింగ్ పర్ఫెక్ట్గా ఉంది. జస్ట్ నేను చేంజ్ చేయాలి, ఈ ఫోటో అని ఇటు ఉన్నది ఇటు చేంజ్ చేసుకోవాలి. జస్ట్ ఇట్లా చేసుకున్నాను, డన్. ఇప్పుడు మళ్ళీ ప్లే చేస్తే చూడవచ్చు ఎటు పెట్టినా మనకి ఫేస్కి ట్రాకింగ్ అనేది పర్ఫెక్ట్గా అలాగే ఉంటుంది. ఇప్పుడు నా ఫేస్ మీద పెట్టుకోవాలనుకుంటున్నాను. ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసి ఈ ఫోటోని తీసుకొచ్చి నా ఫేస్ మీద పెట్టుకుంటాను. ఇలా పెట్టుకొని జస్ట్ మళ్ళీ డన్. ఇప్పుడు మళ్ళీ ప్లే చేస్తాను. ఇప్పుడు చూడవచ్చు ఫైనల్ కట్ ప్రో అనేది ఫేస్కి సెట్ అయిపోయింది. ఇలా మీరైతే చాలా రకాలుగా ఫైనల్ కట్ ప్రోలో ఉన్న ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు, చాలా ఈజీ. ఇక నెక్స్ట్ వీడియోలో మనం మ్యాగ్నెటిక్ మాస్క్ అని ఒక ఫీచర్ అయితే వచ్చింది. ఇదే ఎలా యూజ్ అవుతుందంటే మన బ్యాక్గ్రౌండ్ని, వీడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి గ్రీన్ స్క్రీన్ సాయం అవసరం లేదు, వెనకాల ఉన్న గ్రీన్ స్క్రీన్ సాయం అవసరం లేదు. జస్ట్ మీరు ఏ పొజిషన్లో ఉన్నా మీ బ్యాక్గ్రౌండ్ అయితే ఈజీగా రిమూవ్ చేస్తుంది. దాని ట్యూటోరియల్ అయితే నెక్స్ట్ అయితే రాబోతుంది. ఇప్పుడైతే ఆబ్జెక్ట్ ట్రాకింగ్ మీరు ఎలా చేయాలో నేర్చుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియోని నాకు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.